సార్ 2026లో ఇప్పుడు కొత్తగా అక్కడికి యూఎస్‌కి చదివించడం కోసమో, లేకపోతే ఉద్యోగం కోసమో పిల్లల్ని పంపించాలనుకుంటున్న తల్లిదండ్రులకి టెన్షన్ ఏంటంటే, కంటిన్యూయస్‌గా రూల్స్ మారుతూ ఉన్నాయి. కొత్త కొత్త పదాలు ఇప్పటివరకు తెలియని పదాలన్నీ వింటూ ఉన్నారాళ్ళు. సో, ఈ రూల్స్ మారడం అనేది ఇంకా కంటిన్యూగా జరిగే ప్రక్రియగానే చూడాలా? ఇది ఎంతవరకు పిల్లల్ని ఆందోళనకు గురి చేయకుండా ఆపే పరిస్థితి ఉంటుంది? ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చది? డెఫినెట్‌గా రూల్స్ మారటానికి చాలా ప్రయత్నం చేస్తదండి గవర్నమెంట్. ఇప్పుడున్న ప్రభుత్వము. హ్మ్. కొన్ని రూల్స్ చేంజెస్ స్ట్రిక్ట్ చేస్తున్నాయి. కొన్ని కోర్టులు వెనకకు రిటర్న్ పంపిస్తున్నాయి. అట్లా ముందు వెనక జరుగుతూనే ఉన్నాయి. బట్ మీరు ఓవరాల్‌గా చూసారా మీ కెరియర్‌లో ఇంత స్పీడ్‌గా, ఇంత రాండమ్‌గా కంటిన్యూయస్‌గా చేంజెస్? లేదండి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత నా 30 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ తీసుకొని చేతబుట్టలు పడేసిన. హ్మ్. హ్మ్. ఎందుకంటే మళ్ళా మొత్తం కొత్తగా స్క్రాచ్ నుంచి మొదలుపెట్టినట్టు అయిందన్నట్టు మాకు. హ్మ్. హ్మ్. ఎందుకంటే కొత్త రెగ్యులేషన్స్, కొత్త రూల్స్, కొత్త ఇంటర్ప్రిటేషన్స్, ఉన్నదాన్ని ఇంటర్ప్రిటేషన్ కొత్తగా చేయడం, ఇవన్నీ కొత్తగా డెఫినెట్లీ అయినాయండి. హుహు. రూల్స్ స్ట్రిక్ట్ అయినాయా? అయినాయి. ఓకే. డెఫినెట్ గా. హ్మ్. ఇదివరకున్న 2023లో ఉన్న రూల్స్ ఇప్పుడు సేమా? లేవు. కంప్లీట్ గా చేంజ్ అయినాయి. ఇంకా చేంజ్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇవన్నీ కంటిన్యూస్ గా వీళ్ళు చేంజ్ చేస్తున్నారు. మనం లాస్ట్ 3-4 ఎపిసోడ్ లో మనం కొన్ని చేంజ్ అయిన రూల్స్ ఏంటి, వచ్చే ముందు రూల్స్ ఏమేమి ప్రపోజల్లో ఉన్నాయి, హ్మ్. ఇంకా ముందు ఏమేమి వచ్చే ఉన్నాయి అని మనం డిస్కస్ చేసినాం. యాహ్! సో కంటిన్యూస్ గా ఇవి అప్డేట్ చేస్తూనే ఉండాలి. డెఫినెట్ గా ఇదివరకు ఉన్నంత ఈజీగా ఇప్పుడు లేదు. ఇక్కడ రావడం గానీ, ఇక్కడ ఉండడం గానీ, ఇక్కడ కంటిన్యూస్ గా జాబ్ చేయడం గానీ అంత ఈజీగా లేదు. నాట్ దట్ మచ్ ఈజీ. F1 గురించి మాట్లాడితే సార్, F1తో మొదలు పెడదాం ముందు. డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనేది మొత్తం మారిపోయింది ఇప్పుడు. ఇప్పుడు అవునండి. పిల్లలు అక్కడికి పోతే కంటిన్యూస్‌గా 2, 3 కోర్సులు చేయడానికి సంబంధించిన అవకాశం ఉండేది. మాస్టర్స్ నుంచి పీజీ చేయడానికి, పీహెచ్‌డీలు చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అది లేకుండా టైమ్ డ్యూరేషన్ అనేది కూడా పెడుతున్నారు కదా! సో, దానికి సంబంధించి పేరెంట్స్‌కి ఏం చెప్తారు మీరు? డెఫినెట్ గా సెప్టెంబర్ 15, 2026 నుంచి కొత్త రెగ్యులేషన్స్ వచ్చినాయి. హ్మ్. ఒక అబ్బాయి ఇదివరకు వస్తే హ్మ్. F1 మీద వస్తే స్టూడెంట్ వీసా మీద 20 ఏళ్ళ దాకా కంటిన్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారండి. హ్మ్. నేను చూసిన 20 ఏళ్ళ దాకా కంటిన్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. హ్మ్. స్టూడెంట్‌గా. సో ఇప్పుడు ఆ స్టూడెంట్ ఉన్నారు. ఓహ్! హ్మ్. ఆ, వాళ్ళు డిగ్రీకి వస్తారు, మాస్టర్స్ చేస్తారు, మళ్ళీ ఇటు పోతారు, మళ్ళీ అటు చేస్తారు, మళ్ళీ స్టూడెంట్ అవుతారు అన్నట్టు. హ్మ్. సో అటువంటి డెఫినెట్ గా అవి తీసేసారు. దీంతో ఏమైందంటే ఇదివరకు మనకు మనం డిగ్రీ చేసిన తర్వాత ఓపీటీ నుంచి స్టెమ్ ఎక్స్టెన్షన్ H1 వచ్చేది. అసలు ఇదివరకు స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా లేకుండా హ్మ్. ఓపీటీ మీదనే డైరెక్ట్ H1B వచ్చేది వాళ్ళకు. ఓహ్! హ్మ్. కాకపోతే H1B రాకపోయేది, ఎందుకంటే లాటరీ 2007 లో మొదలైంది. హ్మ్. 2007 కల్లా ముందు లాటరీ లేదు. ఓకే. తక్కువ ఉండేవాళ్ళు. 2007 వాళ్ళు అలాట్ చేసే వాటికంటే అప్లై చేసేవాళ్ళు అలాగే తక్కువ. ఉండేది. హ్మ్. 2007 నుంచి లాటరీ అన్నది వచ్చింది అన్నట్టు. లాటరీ అనేది వచ్చిన తర్వాత హ్మ్. లాటరీలో సెలెక్ట్ కాకపోతే వాళ్ళు 1 ఇయర్ తర్వాత వెనక పోవాల్సి ఉంది. అప్పుడు కాంగ్రెస్ అంటే సారీ, అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, హ్మ్. ఆ పార్లమెంట్ కాదులేండి, రెగ్యులేషన్ ద్వారా వచ్చింది హుహు. స్టెమ్ ఎక్స్టెన్షన్ అది. అయితే రెగ్యులేషన్ ద్వారా ఏం చేసిందంటే దాన్ని ఇంకొక 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసిండు ఓకే. స్టెమ్ ఎక్స్టెన్షన్ అది. హుహు. సో ఈ 3 ఇయర్స్ లో జాబ్ వచ్చడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ తర్వాత కాంపిటీషన్ ఎక్కువైపోయి ఏమైందంటే, హ్మ్. ఆ 3 ఇయర్స్ లో కూడా జాబ్ కాని వాళ్ళు ఏం చేసిందంటే, కొందరు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఇంకో మాస్టర్స్ డిగ్రీ చేసి ఈ లోపల H1B సంపాదించుకుని వచ్చేటట్టు ట్రై చేస్తున్నారు. ఓహ్! ఓహ్! ఓకే. ఓకే. సో ఇప్పుడు అటువంటి వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా ఇబ్బంది అయింది. ఏదైతే ఫస్ట్ 3 ఇయర్స్ లో గనక నువ్వు ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసుకొని H1B రాకపోతే మళ్ళా మాస్టర్స్ చేయడం కానీ, మళ్ళీ వేరే చేయడం కానీ, వాటి కోసం ఇదివరకు ఎవరిని పర్మిషన్ అడిగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్ అడ్మిషన్ తీసుకోగానే వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే, హ్మ్. వైఎన్ఆర్ గారు, మీరు ఒకటి ఏమనుకుంటారంటే, హ్మ్. అక్కడ అడ్మిషన్ రావడం చాలా కష్టం అనుకుంటారు హ్మ్. చాలా మంది. హ్మ్. ఆడ 3000 కాలేజీలు నేనండి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి అడ్మిషన్ ఇచ్చే 3000 కాలేజీలు ఉన్నాయి. ఓహ్! హ్మ్. కొన్ని కాలేజీలు అయితే ఒక్క 2 రోజులనే అడ్మిషన్ వచ్చేస్తుంది. హుహు. కొన్ని కాలేజీలు అయితే ఎట్లుంటాయంటే, మీరు కోర్సులు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి అన్నట్టు. హుహు. మాస్టర్స్ డిగ్రీ కోర్స్ అనేది ప్రతి 15 రోజులు కూడా మొదలైతే అంటది. ఓహో! ఆ, సో అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వాటిని అటువంటి వాళ్ళందరికీ ఇబ్బంది పెట్టడానికి కొందరు, ఎందుకంటే చాలా అడ్వాంటేజ్ కూడా తీసుకున్నారండి. ఎందుకంటే ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత మళ్ళా మాస్టర్స్ చేయడానికి కాకుండా ఆ డే 1 CPT తీసుకోవడానికి, దాంతో వర్క్ ప్రొడించడానికి అబ్యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. హుహు. కాబట్టి వాళ్ళ మీద లిమిటేషన్ చేయడానికి ఇది వచ్చింది. ఓకే. సో 3 సంవత్సరాలు టైం చెప్తున్నారు. ఓపీటీ 1 ఇయర్, స్టెమ్ ఎక్స్‌టెన్షన్ ఇంకో 2 ఇయర్స్, 3 ఇయర్స్ లోపు ఉద్యోగం తెచ్చుకోవాలి. సంథింగ్. ఇప్పుడు ఇప్పుడు అది ఇప్పుడు ఒక్కటండి. ఆ! ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు పెట్టిన రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే, మీకు ఎప్పుడైతే కాలేజ్ ఎండ్ అయితో అప్పటికే మీకు అక్కడ పర్మిట్ ఇస్తాం మీకు. హ్మ్. నార్మల్ గా ఏం చేస్తారంటే వీళ్ళు 5 ఏళ్ళు వీసా ఇస్తారు ఇక్కడ. హ్మ్. ఇచ్చిన తర్వాత మీరు యుఎస్ కి ఎంటర్ అయిపోయినప్పుడు దాని మీద ఎండ్ డేట్ ఏమీ పెట్టరు.
ఇప్పుడు H1 మీద ఉందనుకోండి, Hmm. H1B 2028 లో ఎక్స్పైర్ అవుతుంది. ఏది December 20th 2028 ఎక్స్పైర్ అవుతుంది. వాళ్ళ I-94 మీద నీకు December 20th 2028 దాకానే పర్మిషన్ ఉందని చెప్తారు. ఓకే. స్టూడెంట్ వీసా వాళ్ళు వచ్చేవాటికి ఏంటంటే Hmm. వాళ్ళకు ఏమి ఎక్స్పైరేషన్ ఉండదు అన్నట్టు, అన్లిమిటెడ్ అని పెడతారు అన్నట్టు. Mhm. దాన్ని డ్యూరేషన్ ఆఫ్ స్టే అంటారు అన్నట్టు. Mhm. అయితే వీడు ఆ స్కూల్ పోకుండా ఇంకో స్కూల్ పోయి మళ్ళీ ఇంకో స్కూల్ మార్చుకొని ఎన్ని స్కూల్ మార్చుకునేటప్పుడు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉంది. ఇప్పుడు కొత్తగా మాత్రం గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఓకే.